ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఈసారి ఇంకా సునామీ ఎట్లుంటుంది అనేది సింగిల్ పార్టీగా ఒక పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీగానే ఎంతమంది కట్టకట్టుకొని వచ్చినా ఈసారి అధికారంలోకి తప్పనిసరిగా సునామీలాగా దూసుకు వచ్చే రకంగా చంద్రబాబు నాయుడు తన గోరి తన సమాధి తానే కట్టుకుంటున్నాడు. అది 3 నెలల్లోనే పూర్తి చేసుకున్నాడు. సంవత్సరం 2 ఏళ్ళలో ఆయనకు ఓపిక ఉన్నట్లేదు. రావడం వచ్చింది మొదలు ఏం అన్నం మొత్తం పట్టుకొని అవసరం మెతుకులు చేస్తే చాలు. నేను ఇప్పుడు ఇంతకుముందు మెన్షన్ చేస్తున్నారు. నిన్న విజయవాడలో జరిగింది బుడమేరు గేట్లు ఎత్తడం కానీ లక్షల మంది కుటుంబాలు రోజుల తరబడి తిండి నీళ్లు లేక ప్రాణం అలాగే తీసుకుని 60-70 మంది చనిపోతే లెక్కనింది 60 అన్నారు. బయటికి పోయి ఎంతమంది పోయారో తెలియదు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక ఘోర తన నిర్లక్ష్యం. అది మర్డరే అనుకోవాలి. ప్రభుత్వం చేసిన మర్డర్స్, మాస్ మర్డర్స్ అంటాం కదా, సామూహిక హత్యలు. అప్పుడెప్పుడో పుష్కరాల్లో అదే చేశారు. ఈసారి కళ్ళ ముందు ప్రాణాలు తీసుకుంటూ పోతే ఆయన ఎట్లా మీ పబ్లిసిటీ 11 నుంచి 1 గంట వరకు రివ్యూలు ఎట్లా చేస్తున్నారు వీటినే చూపించుకుంటూ వచ్చారు తప్ప జనం గురించి అసలు పట్టించుకోలేదు. అవి ఫోటోలు వచ్చినాయా లేదా, ఈయన నీళ్ళల్లో దిగాడా, జేసీబీ ఎక్కిపోయాడా, వీటి మీదే దృష్టి పెట్టుకున్నారు తప్ప జనం గురించి పట్టించుకోలేదు. వాళ్ళ హాహాకారాలు ఎక్కడా వినపడలేదు ఆయనకు. లక్షల మంది 10 రోజులు 15 రోజులు పైగా ఆయన దాంట్లో సీనియర్ అధికారులు అంటారు 2 లక్షల మందిని మేము ఎట్లా తరలిస్తామని. ఒక్కసారి 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సిస్టమ్ ఇతనుగానన్నా భ్రష్టు పట్టించకపోతే, దాన్ని కన్నా క్లోజ్ చేయకపోతే, అదే సిస్టమ్ పనిచేసి ఉంటే వాలంటీర్ల సిస్టమ్ కానీ లేదా సెక్రటేరియట్ల సిస్టమ్ కానీ అసలు ఇంతగా నష్టం జరిగేదా, సహాయక చర్యలు అమలు కాకుండా జరగకుండా ఉండే పరిస్థితి ఉండేదా? అందరూ గమనిస్తూనే ఉన్నారు. అంత ముప్పు వస్తోందంటే ఎక్కడెక్కడ రిలీఫ్ సెంటర్లు పెట్టారో లిస్టు కూడా పెట్టలేదు. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటాడు 80,000 పొట్లాలు కట్టలేకపోయినామని. 80,000 పొట్లాలు కిట్స్ ఇవ్వలేకపోయాము, 15,000కు మించి కట్టలేకపోయారు, సరుకులు రాలే. ఆయనే ఒప్పుకుంటున్నాడు. మనం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేతనైన సాయం చేద్దాము పార్టీ నుంచి అని కొంత అంటే దాన్ని అందరికీ ఉపయోగపడి ఎట్లా చేద్దామని మనం సప్లై చేశాం. మనం ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లాగానో ఆయన పార్టీ లాగానో వాళ్ళు 19 తర్వాత ఓటమి పాలయ్యాక 2-3 ఏళ్ళు కనపడకుండా పోయినట్టు ఉండలా. ప్రజల మధ్య ఉండడం అనేది మన బాధ్యత. 3 రోజులే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన దీనికి 3వ రోజు ఆయన ఈ బౌన్స్డ్ బ్యాక్ వచ్చారు. అక్కడి నుంచి హీ ఈజ్ దేర్. ప్రతి దాన్ని తెలుసుకుంటున్నారు. మన కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలి, పార్టీని ఎట్లా కాపాడుకోవాలి. అట్ ది సేమ్ టైం పొరపాటును కూడా ఎవరన్నా నాయకులు వచ్చి ప్రజలను నమ్మి మోసపోయినా వాళ్ళు ఓట్లు లేదంటే పొరపాటును కూడా ప్రజల గురించి అట్లా అనవద్దు. మనం రాజకీయ పార్టీగా వాళ్ళకి సేవ చేయడానికే ఉన్నాం కదప్ప, వాళ్ళని గురించి నెగిటివ్గా మాట్లాడడం ఉండకూడదు. ఇప్పుడు కూడా మనం అదే పని చేయాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి, మన కార్యకర్తలను రక్షించుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఇదే కార్యక్రమం కింద ఆయన మొదలుపెట్టాడు. ఆయన ప్రకటించిన సాయంతో మనము 2 రోజుల్లో అప్పటికప్పుడు పాలు, వాటర్ ప్యాకెట్స్ ఎక్కడెక్కడి నుంచో సేకరించి 2 లక్షల వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ప్యాకెట్స్ అండ్ పాలు 1,00,000 ఇవ్వగలిగాము. తర్వాత 50,000 కిట్స్ ఇవ్వగలిగాము. మనం చేశాం. ఒక గవర్నమెంట్ ప్రభుత్వ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా నెలకొల్చాడు. పాఠశాలల గురించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు రాజనమ్మ చెప్పింది, మెడికల్ కాలేజీలు నోటికాడి సీట్లు తీసేశాడు. ఇప్పుడు వైజాగ్ స్టీల్
అది ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారు, మీరు వైజాగ్ ప్రజలను ఇచ్చేది మీరు ఓటు వేయడం అంటే ఆ కూటమికి రేపు మీరు రాసిచ్చినట్టే, మీరు అమ్మేసుకోండి ఏం పర్లేదని. అదే జరిగింది. ఇప్పుడు 8,000 కోట్లు పవర్ ఛార్జెస్ సర్ఛార్జ్ చేస్తారంట. ఇప్పుడే చూపించారు ఎవరో 3,250 ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీ కింద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి 25 లక్షల వరకు ఉచితంగా పెడితే ఈయన తీసుకెళ్ళి ఆయుష్మాన్ భవన్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్కి లింక్ చేసి 1900 ప్రొసీజర్స్కు, అంటే 1900 రకాల జబ్బులు వాటికి మాత్రమే ఆరోగ్యశ్రీ వస్తుంది. అంటే బరి తెగించి ఏమనుకుంటారో ప్రజలు క్వశ్చన్ చేస్తారనేది 5 ఏళ్ళు నన్ను ఎవరు ఏం చేస్తారులే అనే దీంట్లోకి పోయాడేమో తెలియదు. కానీ లేదా నేను ఇంతకుముందు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేస్తే మాత్రం ఎక్కడ ఓటేశారు కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి బాధ్యత వహించాల్సిన అవసరం లేదని అనుకున్నారేమో తెలియదు. కానీ పూర్తి బరి తెగించేశాడు ఆయన. ఆ బరి తెగింపే కింది వరకు మొదలైంది. ఈరోజు ఈ అరాచకాలు వీటన్నిటి నుంచి ఏదైతే తట్టుకొని నిలబడగలిగామంటే ఇది మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబంలాగా ఉండడము, దీన్ని కట్టిపడేసే శక్తికి ఏకైక శక్తి వచ్చి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద మా అభిమానం, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే ప్రేమ నాయకులనైనా కార్యకర్తలనైనా అందరినీ కట్టిపడేసింది. అది ఎక్కడికి పోలా. ఇదేదో వ్యాపారంలాగానో నేను ఇంత పెడితే ఎంత వస్తుంది అనుకునే బంధం కాదు. కాబట్టి ఆయన ఒక్కరుగా ఆ రోజు బయటకు వచ్చిన రోజు నుంచి తాను తన తల్లి ఇద్దరే వచ్చినప్పటి నుంచి 151 సీట్ల వరకు అదే తీసుకెళ్ళింది. ఈరోజు 11 సీట్లకు పడినా సరే ఎక్కడ ఒక్క చెక్కు చెదరకుండా కార్యకర్తలు అలాగే నిలబడినారు. మధ్యలో వచ్చిపోయే నాయకులు ఉండొచ్చు, పదవుల కోసమే వచ్చి ఆ పదవులు ఇప్పుడు లేవు కదా, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత పచ్చగున్నప్పుడు చూసుకోలేం పోతే పోవచ్చు. కానీ కార్యకర్తలు మాత్రం చెక్కు చెదరలేదు. ఇలాంటి కార్యకర్తలకు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సినంత చేయలేకపోయామనేది నేను ఎప్పుడు అంతకుముందు కూడా చెప్పేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంస్కర్తలాగా ప్రజలను మాత్రమే ఆలోచించి చేసుకుంటా పోయిన దీంట్లో ఫస్ట్ ఎవరైనా దెబ్బతిన్నారంటే కార్యకర్తలే దెబ్బతినుండే అవకాశం ఎందుకుంటుందంటే పార్టీ మొత్తం ఆయన అనుకున్నది మన లక్ష్యం ప్రజలకు సేవ చేయడం అనుకున్నారు. అందులో ఆయనతో పాటు తను అలాగే చేశాడు, కింది కార్యకర్త వరకు తను కార్యకర్తలాగే చేశాడు. ఆయన ఎక్కడో పటాటా పోలు ప్రదర్శిస్తా అధికార దర్పం ప్రదర్శించుకుంటా ఎక్కడ విలాసాల్లో లేడు. తను ఒక కార్యకర్తలాగే ఈరోజు కూడా అలాగే ఫీల్ అవుతున్నాడు. మన అందరి కర్తవ్యం ఒక అవకాశం, దేవుడిచ్చిన అవకాశం, ప్రజలకు ఇచ్చిన అవకాశము, ప్రజలకు సేవ చేయగలిగే భాగ్యం మనకు వచ్చిందని ఫీల్ అవుతున్నారు. కాబట్టి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చేస్తూ పోయినప్పుడు నష్టపోవడము, దెబ్బతినడము, కష్టపడము ఇవన్నీ జరిగింది. ఎవరికైనా జరిగిందంటే రాష్ట్రం బ్రహ్మాండంగా సుభిక్షంగా ఉంది, పేదలంతా బ్రహ్మాండమైన దీనికి పోయారు. ఇబ్బంది పడింది ఎవరైనా ఉన్నారంటే పార్టీ కార్యకర్తలు మాత్రం ఇబ్బంది పడ్డారు. ఈసారి ఇప్పటి నుంచే ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితమైన ఇంతకుముందు అయోధ్య రామిరెడ్డి గారు అన్నట్టు కింది వరకు గ్రాస్ రూట్స్ వరకు ఒక అందరికీ ఒకరికొక సంబంధం ఉండే రకంగా ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కార్యకర్తలను గుర్తించడము, వాళ్ళకు సంబంధించిన సాధక బాధకాలు చూడడము, దానికి కూడా ఎక్కడికెక్కడ అవసరమైన పరిష్కారాలు కూడా ఇచ్చేయడం, ఇవన్నీ స్ట్రక్చర్లో పార్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కొత్తగా జిల్లా అధ్యక్షులను ఒక బాధ్యతగా నాట్ ఏదో పార్టీ దీనికి అపాయింట్మెంట్లకు కాకుండా అందరినీ కూర్చోబెట్టుకుని సెలెక్ట్ చేశారు. అందులో భాగంగానే మీ గుంటూరు కానీ మిగిలిన జిల్లాలు అయినాయి. దీని తర్వాత కింది వరకు గ్రామ స్థాయి వరకు కమిటీల నిర్మాణం కూడా ఈసారి పక్కాగా జరుగుతుంది.